మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా పెద్దస్వామి దర్గా స్వామిని ప్రత్యేక పూజలతో దర్శించుకుని వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. వెంకటరెడ్డి గారు సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలు. నందికొట్కూరు పక్కన కొనిదేల అక్కడి, పుట్టిగల్లు కొనిదేల, మెట్టినిల్లు బ్రాహ్మణ కొట్కూరు అతిరథ మహారథులైనటువంటి నియోజకవర్గాలలో 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నిక కావడం ఏమి ఫాలోయింగ్ కానీ ఇది మొత్తం మీద చిరుకమ్మక పట్టణ స్టైలే రైతు కుటుంబంలో చెందిన అక్క కొడుకుల వాళ్ళకి సాంప్రదాయమైనటువంటి పేరైన రైతు కుటుంబం. యావత్ భక్తుల తెలియజేయడం ఏమనగా గోల్కొండ పెద్దస్వామి దగ్గర టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అందరూ వచ్చి టిఫిన్ చేసుకు. అమ్మబాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఎల్గేడి మండలం ముప్పేరుతోట గ్రామంలో మంగళవారం రోజున గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ, అంగన్వాడీ టీచర్ పుష్పలత, పద్మ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ స్కూల్కు పంపించాలని, పిల్లలకు పౌష్టికంగా ఆహారం అందుతుందని, పిల్లలకు సంపూర్ణమైన విద్య అందుతుందని తెలిపారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదైన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాలు తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనపడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు 1/2 కిలో గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది అయిన గాంధీనగర్ క్రాస్ కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరియు మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పంచాయత్ ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెంటెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెంట్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్. అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాల్పల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాల్పల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్, సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్హెచ్కి ఇవ్వండి. ఈ భూపాల్పల్లికి మేము గాంజా ఫ్రీ భూపాల్పల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి. ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ నిన్సీ క్రిస్టియానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను స్వీకరించి రోగులకు మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఏం అవసరం లేదు పెద్దమ్మ, నీది ఏదైనా పాత హాస్పిటల్ కిందీలు ఉంటే తెచ్చుకో, ఏదైనా ప్రాబ్లం ఉంటే.
అనంత్ అంబానీ రాధిక వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో దేశవ్యాప్తంగా ముఖ్య నేతలు హాజరు కావడం జరిగింది. హన్మకొండ కలెక్టరేట్లో జరుగుతున్న సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై తమ అభిప్రాయాలను తెలుపుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మరియు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు అటవీ శాఖ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు సంఘం నాయకులకి, ఎన్ని లక్షల ఆదాయం ఉన్నా కానీ నాకు ఇంత ఆదాయం నా పిల్లవాడు బయటకు పోవడానికి ఇంత ఆదాయం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే అవకాశం రిటర్న్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీలో భార్య భర్తలు ఉన్నా కూడా క్లియర్ సార్, 5 నుండి 10 ఎకరాలు తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎప్పుడన్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కల్పించాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను సార్. గురించి అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది, ఎంతవరకు ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే అందరూ మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎక్కువగా ఒకరు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టు గురించి చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ లోకి పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్ తదితరులు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, వడ్డేపల్లి, రాజోలి, ఇటిక్యాల, మనోబ్బడ్ మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీమిత్ జిల్లా నుండి సైకిల్ యాత్ర చేస్తూ బయలుదేరిన 32 మంది స్వాములు 14వ తారీఖు జూలై 2024 రాత్రి రామకృష్ణపూర్లోని విజయ గణపతి ఆలయం రావడం జరిగింది. వారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. వారి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో భోజనం మరియు వసతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అల్పాహారం ముగించుకొని సుమారు 9 గంటల ప్రాంతంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన స్వాములు గోదార్ఖని, కరీంనగర్ మీదుగా రంగారెడ్డి జిల్లాలోని పులిమామిడి గ్రామంలో ఉన్న నిఖిల్ చేతన ఆశ్రమానికి చేరుకుంటారు. వ్యాస పూర్ణమి కార్యక్రమంలో పాల్గొంటారు. జై గురుదేవ్, 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 జై గురుదేవ్. హర హర మహాదేవ్, హర
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हम सभी गुरु भाई छत्तीसगढ़ से हैदराबाद के लिए अपने गुरुदेव के आदेशानुसार निखिल साइकिल पालकी यात्रा का ये 11वां संस्करण है। 5 बार हम लोग साइकिल में आए और 6 बार आइचर गाड़ी से आए और अपने गुरुदेव के आदेशानुसार व्यास पूर्णिमा मनाने के लिए और गुरुदेव का प्रचार करने के लिए हम सभी गुरु भाई साइकिल चलाते हुए हैदराबाद जाएंगे व्यास पूर्णिमा में और ऋषि परंपरा को फॉलो करते हुए सभी जनमानस में अपने गुरुदेव का प्रवचन और उनका ध्येय बताएंगे कि किस प्रकार से मानव जीवन को जीना चाहिए और कैसे उनको साधना के मार्ग पर चल के मानवता का कल्याण करना चाहिए। यही भाव के साथ हम सभी गुरु भाई गुरुदेव का प्रचार कर रहे हैं और व्यास पूर्णिमा महोत्सव मनाने के लिए सभी भाई साइकिल चलाते हुए कुलमामेड़ी हैदराबाद जाएंगे। जय गुरुदेव, जय गुरुदेव। हर हर महादेव, हर हर महादेव। ఛత్తీస్గఢ్ నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి మన విజయ గణపతి దేవాలయానికి నిన్న సాయంకాలం వచ్చి రాత్రి బస చేసి ఇక్కడ విజయ గణపతి దేవాలయంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. రాత్రి ఇక్కడ పడుకొని ఉదయం పూజా కార్యక్రమంలో పూర్తి చేసుకొని విజయ గణపతి దేవాలయం నుండి సైకిల్ యాత్రగా బయలుదేరి హైదరాబాదు గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ చేరుకొని గురు పౌర్ణమి రోజు గురువుని ఆదేశానుసారంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆ పూజ వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరుతున్నాం. రామకృష్ణాపూర్లోని మన విజయ గణపతి ఆలయానికి ఛత్తీస్గఢ్ నుంచి ప్రారంభించినటువంటి సైకిల్ యాత్ర మొదలుకొని ఈరోజు నిన్న సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం మన విజయ గణపతి టెంపుల్కు రావడం జరిగింది. వారికి రాత్రి ఇక్కడ బస ఏర్పాటు చేసి ఈరోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళను ఈరోజు మళ్ళా బయలుదేరి ఈరోజు రాత్రికి కరీంనగర్ మరియు ఆ తర్వాత ఈ యొక్క గురు పౌర్ణమి రోజు నాటికి వీళ్ళు హైదరాబాదులో వారి యొక్క ఆశ్రమాన్ని చేరుకొని ఈ ఎన్ని రోజులు మొత్తం సాములందరూ కూడా 34 మంది సాములు ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ టు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు వారి యొక్క దీక్ష విరమించి ఆ గురు ఆదేశానుసారము ఈ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా మన రామకృష్ణాపూర్ వాసులందరికీ కూడా ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై గురుదేవ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ధర్మవరం హైస్కూల్ ఆవరణలో ధర్మవరం ఎంప్లాయీస్ యూనియన్ మరియు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ బెట్టింగ్, జూదం, మద్యం, మత్తు పదార్థాలు అనే పెనుభూతాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాపురం డిఎస్పీ లతకుమారి పాల్గొన్న పలు విద్యా సంస్థల విద్యార్థులు నెల లాస్ట్లోనా లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్లో ఆమె శాలరీ వస్తుంది.
తెలివిగలగైనటువంటి ఒక ఉద్యోగం అయితే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎగ్జాంపుల్ చేసుకుంటున్నాం. కానీ మన సొసైటీలో ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా చాలా బుద్ధిగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. 15,000 20,000 వస్తే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి వైఫ్కి ఇచ్చి నువ్వు ఫ్యామిలీ లీడ్ చేయి అని చెప్పి 15,000 ఇచ్చినటువంటి భర్తలు ఉన్నారు. మా గన్మెన్ గారు ఉన్నారు, దగ్గర 5-6 ఇయర్స్ ఎంతో సర్వీస్ ఉంది. చాలా చిన్న అబ్బాయి, నెక్స్ట్ టీచర్ పోస్ట్ చదువుకుంటున్నాడు. చాలా బుద్ధిగా పేరెంట్స్ చెప్పిన మాట విని ఒకటి మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. మరి ఆయన ఇప్పుడు పనికుమార్ సార్ చెప్పినటువంటి ఏజ్ గ్రూపే. మా మహిళా పోలీస్ గారైనా మా గన్మెన్ గారైనా తను చేసేటటువంటి డ్యూటీస్ కూడా కొంచెం ఎంతో అంత క్లారిటీ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఫస్ట్ సెకండ్ టైం ఉంటుంది కాబట్టి రాను వస్తారు. ఆమెకి కొన్ని క్వశ్చన్స్ ముందు అడిగాను. గేమింగ్ యాప్, పబ్జి, బెట్టింగ్ అంటే ముందు అంటుంది అమ్మ. అంటే నాలెడ్జ్ తెలియదు. ఫ్రీ ఫైర్ ఇవన్నీ. సో అంటే ఆ అమ్మకి కంప్లీట్గా నాలెడ్జ్ లేదు. ఆమెను ఎవరైనా మోసం చేయగలరా? ఆ పబ్జీలు గేమింగ్ యాప్తోని ఎవరైనా మోసం చేయగలరా లేదా? చెప్పండి, గట్టి చెప్పాలా? ఎందుకు? ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ ఆమెకు లేదు. అసలు ఆ యాప్సే తెలియదు, ఆమెను డౌన్లోడ్ చేసుకోదు. ఆమెకు అవసరం గట్టి చెప్పాలి, లేదు. కెన్ ఎనీవన్ ఒక్కసారి ఎవరైనా బయటికి రండి. ఏ యాప్స్ చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్ కనిపించింది వీడికి. ఓకే, యాప్స్. వాట్సాప్, నా ఫోన్లో ఒక వాట్సాప్ యాప్ని చూస్తున్నాడు ఈయన. తర్వాత ఇంకేమైనా? గూగుల్ మ్యాప్స్, గుడ్. నెక్స్ట్ ఇది దిస్ యాప్ తెలీదు. గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ తెలీదు. పబ్జీ యాప్ తెలుసా? ఇట్స్ నైస్. ఇంకా కింద ఒక యాప్ ఉంది, ఒక యాప్ చూడలేదు అనుకుంటా, జూమ్ యాప్ అంటారు. కానీ ఆ తర్వాత ఇది ఫోన్పే యాప్. నీకైనా తెలుసు ఫోన్పే యాప్? అమ్మ వాడతారు, గుడ్. నువ్వెన్నిసార్లు వాడావు? ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? రైట్. ఇంత ఫోన్లో ఈయన చెప్పినటువంటి యాప్స్ని నేను ఎట్లా యూజ్ చేస్తానో కూడా చెప్తాను. ఫస్ట్ చెప్పింది వాట్సాప్ చెప్పారు. ఈయన చెప్పినటువంటి వాట్సాప్ యాప్లో ఉన్నవన్నీ కూడాను క్లియర్గా చూసుకుంటే అన్నీ నా అఫీషియల్ ట్రాన్సాక్షన్స్, అఫీషియల్ కమ్యూనికేషన్సే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో రెండో యాప్ చెప్పారు ఈయన, గూగుల్. ఆయన చెప్పింది గూగుల్, అది అందరం యూజ్. నారా లోకేష్ మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదా అని నారా లోకేష్ అన్నారు. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? తెలంగాణ శ్రీశైలంగా విరచిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామ
మోహన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా నిన్న రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యవాచనము శివయాగ మండప స్థాపన అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము బతుకాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్ల మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈ రోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.